హాయ్ అండి. స్టవ్ మీద ఒక దాక పెట్టేసి ఆయిల్ వేడెక్కించేస్తున్నానండి. ఈ లోపల అయితే ఈ రొయ్యలైతే మీకు చూపించేస్తున్నాను. ఇవి ఎంత పెద్ద పెద్ద రొయ్యలున్నాయో చూసారండి. చెరువులో పట్టిన రొయ్యలు. మేము ఊరెళ్తే మా చెల్లి ఇచ్చిందండి ఈ రొయ్యలు. చాలా బాగున్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు వీటిని. ఉప్పు, కారం పెట్టేశాను. తర్వాత మసాలా కూడా బాగా పట్టించేసి వేడెక్కిన ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. నీళ్ళు అయితే బాగా ఊరిపోతాయండి పచ్చిరొయ్యలు. ఆ నీరంతా ఎగిరే వరకు కూడా ఫ్రై చేసేసాను. అలా కొద్ది గ్రేవీ కొంచెం లైట్గా ఉన్నప్పుడు మనం దించేసి పక్కన పెట్టేసుకుంటామే. నేనైతే పచ్చిరొయ్యల బిర్యానీ వేస్తున్నానండి. గమ్ముని ప్లేట్లో చూపిందామనుకున్న ఆ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, బిర్యానీ సరుకులు అన్నీ కూడా నేను గిన్నెలో వేసేసాను. మీకు ఇప్పుడైతే చూపించేస్తున్నాను. అదిగోండి అలా వేసేసి దాకా పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి వేపేస్తున్నానండి. మీకు చూపించడం కోసమే దించేసి చూపించాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, బిర్యానీ ఆకు, బిర్యానీల పువ్వు, అవి దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు అన్నీ వేసేసి వేపేసాను బిర్యానీ సరుకులు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా కూడా ఆడేసి ఉంచానండి. అది కూడా వేసేసి బాగా వేపేసాను. ఇవి బాస్మతి రైస్ అండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు మనం బిర్యానీ వేసుకుంటాం కదా, సన్న బియ్యం 2 గ్లాసులు తీసుకున్నానండి. మొత్తం అయితే నాకు 4 గ్లాసులు బియ్యం. 4 గ్లాసుల బియ్యానికి 4 రెళ్ళు అంటే 2 గ్లాసులు చొప్పున నేనైతే 4 రెళ్ళు 8 గ్లాసుల నీళ్ళు అయితే తీసేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మసాలా వేపుకున్న దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి నేను 8 గ్లాసులు వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకున్నాను అనమాట. అంటే నీ వా బియ్యం నానబెట్టలేదండి, కడిగేసి ఉంచేసుకున్నాను. నాననివ్వలేదు అసలు, కడిగేసి వేసేసాను. నీళ్ళు మరిగేటప్పుడు అయితే వేసేసాను. అది మూత పెట్టేసుకుని నీళ్ళు మరగనిచ్చాను. నెయ్యి వేసానండి. ఇందులో నెయ్యి వేయటం వల్ల అన్నం ముద్ద అవ్వకుండా, బిర్యానీ రైసు ముద్ద అవ్వకుండా బాగుంటుంది. అందులోకి పచ్చిరొయ్యల బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట అండి. అది బాగుండటం కోసం నేను నెయ్యి అయితే వేసేస్తాను. ఇప్పుడైతే నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం కడిగిన దాంట్లో కూడా వాటర్ ఉండకుండా నేను చేతితో వాడేసి వేసేస్తాను అనమాట అండి. అన్ని బియ్యం కూడా అలా వేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత చూసేసరికి అది పొగలు వచ్చేస్తూ ఉంది. ఒక పక్కన చికెన్ కర్రీ ఉడికిపోతుంది. అది చూసానండి, ఎలా మగ్గిందా అని చూసేసరికి కొద్దిగా పలుకుంది, ఎంతో లేదనమాట. ఇప్పుడైతే నేను అలా ఖాళీ చేసి మనం వేపుకొని పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా అందులో వేసేసుకుందాం. ఆ వాటర్లో ఉడికితే తెల్లగా అయిపోతుంది. ఇలాగే పైన వేసుకోవటం వల్ల, దమ్ము కింద వేసుకోవటం వల్ల ఆ రొయ్యలకున్న మసాలా అది కూడా పట్టేసి చాలా బాగుంటుంది. మీరు ఎలా వేస్తారో నాకైతే తెలీదు. నా స్టైల్లో నేను వేసాను. మీరు ఒకసారి ఇలాగా వేయండి బిర్యానీ. పచ్చిరొయ్యల బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు బిర్యానీలకు వంక పెట్టే మా వారు కూడా చాలా బాగుందని చెప్పేశారండి నాకు. అలా మూత పెట్టేసిన తర్వాత మగ్గిపోయిందనమాట. రెడీ అయిపోయింది మన బిర్యానీ. ఇప్పుడైతే నేను కరివేపాకు, కొత్తిమీర వేసాను. పుదీనా లేదండి, పుదీనా అయితే నేను వేయలేదు, మీరు వేసుకోండి. నేను వేసిన బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఇలాగే ట్రై చేసి ఇలాగే ఒకసారి వండి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాగా ఘాటు అయితే ఎక్కువ అవ్వలేదండి. నేను వేసిందంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చి